like a Hellcat. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవి టాక్స్. ఇది వచ్చేసి ఇండక్షన్ స్టవ్ ఫ్రెండ్స్. టుడే వీడియోలో ఈ ఇండక్షన్ స్టవ్ని ఎలా క్లీన్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను. మీకు కనుక ఇండక్షన్ స్టవ్ ఉంటే కంపల్సరీ ఈ వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ క్లీన్ చేశారంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈజీ వేలో ఎలా క్లీన్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చేయాలని నేను ఫస్ట్ టైం నుండి చూస్తున్నాను. అందుకే 1 వీక్ నుంచి నేను స్టవ్‌ని అయితే క్లీన్ చేయలేదు. మీకు క్లియర్‌గా, నీట్‌గా చూపించాలి అంటే ఇలా ఉంటేనే నాకు బెటర్ అనిపించింది. అందుకే నేను 1 వీక్ నుంచి క్లీన్ చేయకుండా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ నేను ఒక ఫ్రెష్ క్లాత్‌ని తీసుకొని ఆహ్, నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. ఫస్ట్ పైన ఉన్న డస్ట్‌ని అంతా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ అనేది కొంచెం సింపుల్‌గా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కొంతమందికి చిన్న చిన్న డౌట్స్ వస్తాయి. అదేమిటంటే మనం ఇండక్షన్ స్టవ్ మీద వాటర్‌తో క్లీన్ చేయొచ్చా లేదా అనేది డౌట్ రావచ్చు. అలా నాకు కూడా డౌట్ వచ్చింది ఫస్ట్‌లో. కానీ నెక్స్ట్ బాగా అర్థమైంది ఏమిటంటే మనం ఎలా అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ అనేది రాదు. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనిలో టిప్స్ అనేది నేను కొన్ని కొన్ని చెప్తాను. అవి ఫాలో అవుతే మీరు కూడా క్లీన్ చేయండి. ఇండక్షన్ స్టవ్‌నైతే వాటర్‌తో బాగా క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే స్క్రబ్బర్ అనేది చాలా స్మూత్‌గా ఉండాలి. నేనైతే ఈ స్టవ్స్‌ని క్లీన్ చేయటానికైతే ఈ స్క్రబ్బర్‌ని అయితే పెట్టుకున్నాను. ఇదైతే నాకు చాలా బాగా రిమూవ్ అవుతుంది. కొంచెం మనకి స్మూత్‌గా కూడా ఉంటుంది. చూడండి, నేను డిష్ వాష్‌ని యాడ్ చేసి, వాటర్‌ని యాడ్ చేసి క్లీన్ చేసేస్తున్నాను. ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి పైన ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది. ఏమైనా అంటుకుని ఉన్నా కూడా మనకి బాగా క్లీన్ అయిపోతుంది. అలా ప్రెస్టేజ్ అనే చోట కూడా మనం ఎంత బాగా బ్లాక్‌గా అయినా గానీ మనం మనం క్లీన్ చేస్తుంటే చాలా నీట్‌గా అయితే వచ్చేస్తుంది. మీరే చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇది డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. ఈ డీప్ క్లీనింగ్ అనేది నేను ఓన్లీ 1 మంత్‌కి క్లీన్ చేస్తూ ఉంటాను. నార్మల్‌గా డైలీ క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఎప్పటికప్పటికే క్లీన్ చేసుకుంటుంటే మనకి అంత డస్ట్ అనేది పట్టదు. చాలా నీట్‌గా కూడా ఉంటుంది. స్టవ్స్ ఎప్పుడు నీట్‌గా ఉంటుంటే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా డైలీ క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ డీప్ క్లీనింగ్ మాత్రం మంత్లీ వన్స్ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఇలా మనం స్క్రబ్బర్‌తో డిష్ వాషర్ యాడ్ చేసి, వాటర్‌ని యాడ్ చేసి క్లీన్ చేసామంటే చాలా క్లీన్‌గా రిమూవ్ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, నేను క్లాత్‌తో క్లీన్ చేసేస్తున్నాను. చాలా నీట్‌గా వచ్చేసింది కదా! మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చాలా క్లీన్ అయిపోయింది. ఇలా నీట్‌గా ఉంటే చూడండి ఎంత బావుంటుందో. మనకి ఎక్కడైనా బ్లాక్‌గా కొంచెం మరకలుగా అనిపిస్తే గనక మనం అక్కడ క్లీన్ చేసుకొని క్లాత్‌తో తుడిచేసుకున్నట్లయితే చాలా నీట్‌గా వచ్చేస్తుంది. చూడండి, చాలా చాలా నీట్‌గా వచ్చేసింది. ఇంకా సైడ్స్‌నొచ్చేసి ఇలా డస్ట్ పట్టేసింది. చాలా డస్ట్ పట్టేసింది. ఈ డస్ట్ అంతా క్లీన్ చేయటం నేనిప్పుడు చూపిస్తాను. చాలా సింపుల్ వేలో ఎలా చేయాలి అనేది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇలా మనం నైఫ్స్ కానీ, అలాగే స్మాల్ సైజ్ సిజర్స్ గానీ, అలాగే టెస్టర్ ఉంటాయి గదా! టెస్టర్ గానీ దేనితో అయినా క్లీన్ జేసుకోవచ్చు. మనకి ఏది వీలుగా ఉంటే దాంతో క్లీన్ జేసుకోండి. మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే దాంతో క్లీన్ జేసుకోండి. చూడండి, ఇలా మనం బా లైన్‌గా అలా క్లీన్ జేసుకుంటూ రావాలి. అలా క్లీన్ చేసినట్టయితే దానిలో ఉండే డస్ట్ మొత్తం గూడా నీట్‌గా రిమూవ్ అయిపోతుంది. చూడండి, నేను టెస్టర్‌తో క్లీన్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను స్మాల్ సైజ్ సిజర్‌తో కూడా క్లీన్ చేస్తాను. స్మాల్ సైజ్ సిజర్ కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. స్మాల్ సైజ్ సిజర్ అయితే ఇంకా బాగా డీప్ క్లీనింగ్ అయితే వెళ్తుంది. లోపలి వరకు వెళ్ళి ఆ పార్ట్ మొత్తం క్లీన్ చేసేస్తుంది. అలా క్లీన్ అయినట్లయితే మనకి చాలా నీట్‌గా అనిపిస్తుంది. అసలు డస్ట్ అనేది మనకి కనిపించను కూడా కనిపించదు. అలా అంత క్లీన్ అవుతుంది. టెస్టర్ అయితే కొంచెం లావుగా ఉండేసరికి మనకి డీప్ క్లీనింగ్‌కి వెళ్ళట్లేదు. అందుకనే నేను స్మాల్ సైజ్ సిజర్‌ని తీసుకున్నాను. మీరు నైఫ్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మొత్తం 4 సైడ్స్‌న ఫుల్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మన ఇండక్షన్ స్టవ్ 4 సైడ్స్ కూడా చాలా బాగా క్లీన్ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా, ఫాస్ట్‌గా క్లీన్ చేశాను. చూడండి, చాలా అంటే చాలా నీట్‌గా క్లీన్ అయిపోయింది. మనకి సిజర్‌తో చాలా లోపలికి డీప్ క్లీనింగ్ అయింది. అస్సలు మనకి డస్ట్ అనేది కనిపించట్లేదు. చాలా నీట్‌గా రిమూవ్ అయిపోయింది. ఇంకా 4 సైడ్స్‌ని కూడా ఇలానే రిమూవ్ చేసుకోండి. నెక్స్ట్ సైడ్ కూడా ఇలానే క్లీన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా క్లీన్ చేసుకోవడానికి ఇది సింపుల్ వే కదా!
ఈ వే మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకేమైనా ఎక్స్‌ట్రా టిప్స్ తెలిస్తే నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. నాకైతే ఈ వే చాలా బాగా నచ్చిద్ది. ఇలా క్లీన్ అయితే డీప్ క్లీనింగ్ అయితే చాలా బాగా రిమూవ్ అయిపోతుంది. డస్ట్ అంతా ఒక్కసారిగా రిమూవ్ అయిపోతుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించిద్ది. ఫస్ట్‌లో అయితే నాకు ఇంత బాగా క్లీన్ చేయాలని అస్సలు తెలీదు. నెక్స్ట్ ట్రై చేస్తూ ఇలా అయితే డీప్ క్లీనింగ్ ఇలా చేయాలి అని చెప్పి తెలుసుకున్నాను. 4 సైడ్స్‌ని కూడా చాలా క్లీనింగ్ చేసేసాను. చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా చాలా నీట్‌గా వచ్చేసింది. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వే చూద్దాం. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత క్లాత్‌తో నీట్‌గా శుభ్రంగా తుడిచేసుకోండి. ఇలా తుడుచుకున్నట్లయితే మనకి ఎక్కడన్నా కొంచెం డస్ట్ ఉంటే పోతుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వరకు చూద్దాం. బ్యాక్ సైడ్ అయితే ఫుల్ డస్ట్ ఉంది. అసలు ఈ డస్ట్ చూస్తుంటే నాకే అబ్బో! అనిపించేసింది. ఈ డస్ట్ మొత్తం క్లీన్ చేస్తాను. ఇప్పుడు చూడండి. సింపుల్ వేలో ఎలా క్లీన్ చేయాలనేది చూపిస్తాను. ఇండక్షన్ స్టవ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఎక్కువగా డస్ట్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎయిర్ వస్తూ ఉంటుంది కదా! అక్కడ ఫ్యాన్స్ ఉంటాయి. ఆ ఫ్యాన్స్ ఎయిర్ వస్తూ పోతూ ఉంటుంది. అందుకని మనకక్కడ డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ చూడండి చాలా డస్ట్ ఉంది కదా! ఇప్పుడు దాన్ని నేను ఒక స్మాల్ బ్రష్‌తో మనం వేస్ట్ బ్రష్ ఉంటాయి కదా! ఆ బ్రష్‌తో నేను క్లీన్ చేస్తున్నాను. ఈ బ్రష్‌తో ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే చాలా వరకు రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ నేను చెప్పాను కదా! నైఫ్ గానీ, అలాగే టెస్టర్ గానీ దేన్ని అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది తీసుకోండి. అలా మనకు ఉన్న డస్ట్ మొత్తాన్ని నీట్‌గా క్లీన్ జేసుకోవాలి. అలా నీట్‌గా క్లీన్ చేసుకున్నట్లయితే బాగా రిమూవ్ అయిపోతుంది. బాగా బ్రష్‌తో అలాగే స్క్రబ్బర్‌తో ఇలా నైఫ్స్‌తో మొత్తం క్లీన్ చేసేసుకున్నట్లయితే బాగా నీట్‌గా రిమూవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్టొచ్చేసి స్క్రబ్బర్‌తో మనం నీట్‌గా ఇలా రుద్దేసినట్లయితే అది మొత్తం డీప్ క్లీనింగ్ అయిపోతుంది. ఫుల్లుగా మనకి రిమూవ్ అయిపోతుంది చూడండి. లాస్ట్‌లో ఈ స్క్రబ్బర్‌తో క్లీన్ చేసుకున్నట్లయితే మనకి చాలా బాగా రిమూవ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్‌గా రిమూవ్ అయిపోయింది. ఇంకా మొత్తం డీప్ క్లీనింగ్ మొత్తం అయిపోయింది. మళ్ళీ మనకి ఇటు సైడ్‌ని చూడండి ఇక్కడొక ఫ్యాన్ ఎయిర్ వస్తూ ఉంటుంది. ఈ ఎయిర్ దగ్గర గూడా కొంచెం చాలా సింపుల్‌గానే రిమూవ్ అయిపోతుంది. చాలా డస్ట్ పడుతుంది. కానీ సింపుల్‌గా రిమూవ్ అయిపోతుంది. చూడండి ఇదంతా బ్రష్‌తో ఇలా రుద్దేశామంటే చాలా నీట్‌గా వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ టస్టర్‌తో ఇలా లోపల నుంచి డీప్ క్లీనింగ్ చేయండి. అలా చేశారు అంటే మనకింకా ఎటువంటి డస్ట్ అయితే ఉండదు. డీప్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం చాలా నీట్‌గా, చాలా కేరింగ్‌గా తీసుకోవాలి. ఇలా మనం తీస్తున్నప్పుడు డస్ట్ అనేది లోపలికి వెళ్ళకుండా బయటికి వచ్చేసేటట్లుగా తీసుకోవాలి. ఇలా మనం టస్టర్‌తో ఇలా పైకి లాగుతున్నప్పుడు పైకి వచ్చేస్తుంది. ఆ డస్ట్ మొత్తం లోపలికి వెళ్ళకుండా చూసుకోండి. అప్పుడు మనకి చాలా నీట్‌గా లోపల కూడా బాగా సేఫ్‌గా ఉంటుంది. ఇండక్షన్ స్టవ్‌లోకి ఇక్కడి నుంచయితే వాటర్‌ని యాడ్ చేసుకోకూడదు. వాటర్‌ని యాడ్ చేసినా గానీ లోపలికి వెళ్ళకుండా మనం జాగ్రత్తగా కేరింగ్‌గా తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ బ్రష్‌తో రుద్దేస్తున్నాను. నెక్స్ట్ స్క్రబ్బర్‌తో కూడా బాగా క్లీన్ చేసేస్తాను. అప్పుడు మనకి డీప్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూడండి స్క్రబ్బర్ తీసుకున్నాను. డిష్ వాషర్‌ని యాడ్ చేసుకొని మనకి లైట్‌గా వాటర్‌ని యాడ్ చేయండి. ఎక్కువ వాటర్‌ని యాడ్ చేయొద్దు. లైట్‌గా వాటర్‌ని 1 డ్రాప్ వాటర్‌ని యాడ్ చేసుకొని నీట్‌గా క్లీన్ చేసుకోండి. లోపలికి వాటర్ వెళ్ళకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి వాటర్ వెళ్ళినాయంటే మన ఫ్యాన్ అయితే పాడైపోతుంది. మళ్ళీ మనకి రిపేర్ అనేది ఎక్కువగా వస్తాయి. అలా వెళ్ళకుండా మనం పైన క్లీన్ చేసుకున్నట్లయితే చాలా సేఫ్. చూడండి బ్రష్‌తో మనకి ఎక్కడైనా పోలేదు అనుకుంటే బాగా క్లీనింగ్ చేసుకోండి. అట్లా టెస్టర్‌తో అయితే మనకి బాగా లోపల వరకు క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బర్‌తో బాగా రుద్దేసేసుకుంటే మనకి బాగా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ స్క్రబ్బర్‌తో బాగా రుద్దేసుకున్నాం గదా! అట్లా 4 సైడ్‌లను గూడా బాగా క్లీన్ జేసుకోండి. మనకి మొత్తం డీప్ క్లీనింగ్ కదా! మొత్తం లైన్‌గా ఎక్కడెక్కడ మనకి డస్ట్ ఉందో మొత్తం క్లీన్ చేసుకుంటూ స్క్రబ్బర్‌తో కూడా రుద్దుకుంటూ ఉంటే మనకి బాగా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. చాలా అంటే చాలా చాలా బావుంటుంది. మనకి కొత్త ఇండక్షన్ స్టవ్ లాగానే వస్తుంది. ఎవ్రీ టైమ్ మనం క్లీన్ చేస్తున్నప్పుడు చూడండి ఎనీ టైమ్ మనకి ఇండక్షన్ స్టవ్ అనేది ఓల్డ్ ఇండక్షన్ స్టవ్ అంటే ఎవ్వరు నమ్మరు. అలా ఉంటుంది. నేను ఇది తీసుకొని 3 ఇయర్స్ పైనే అవుతుంది. ఫోర్త్ ఇయర్ కూడా వస్తుంది. అన్ని డేస్ అయినా గానీ మనకి చాలా నీట్‌గా క్లీన్ చేశాము అంటే మనకి ఫ్రెష్ ఇండక్షన్ స్టవ్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. మనకి ఓల్డ్ ఇండక్షన్ స్టవ్ అంటే ఎవ్వరు నమ్మరు.
చాలా అంటే చాలా నీట్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఇప్పుడే కొన్న దానిలాగా ఉంటుంది. అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. దీన్ని క్లీనింగ్ చేసినప్పుడల్లా నాకు అస్సలు హమ్మయ్య! అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? మీకు ఇండక్షన్ స్టవ్ ఉన్న వాళ్ళందరూ నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఎలా క్లీన్ చేస్తారనేది కూడా నాకు మీ కమెంట్‌ని నాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటుంటే చాలా అంటే చాలా హ్యాపీ వేస్తుంది. మీకు కూడా ఎలా ఉంటుంది అనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి చాలా డీప్ క్లీనింగ్ చేసేసాను. క్లీన్ అయిపోయింది. చాలా నీట్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. ఈ వీడియో గనక నచ్చితే మీరు ఒక లైక్ చేసేయండి. చూడండి బ్యాక్ సైడ్‌ని కూడా చాలా వరకు డస్ట్ రిమూవ్ అయిపోయింది. మనకి ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ చాలా నీట్‌గా అనిపిస్తుంది. మీకెలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ లాస్ట్‌లో వచ్చేసి మనం ఫ్రెష్ క్లాత్‌తో అయితే మనం క్లీన్ చేసుకోవాలి. అదంతా డస్ట్ అంతా క్లీన్ చేసింది ఒక క్లాత్ కదా! నెక్స్ట్ లాస్ట్‌లో ఒక ఫ్రెష్ క్లాత్‌తో అయితే క్లీన్ చేసుకోండి. లాస్ట్‌లో నేనేం యూజ్ చేయట్లేదు. ఓన్లీ వాటర్‌తోనే యూజ్ చేస్తున్నాను. ఓన్లీ వాటర్‌తోనే క్లీన్ చేసుకుంటే చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. మొత్తం ఇండక్షన్ స్టవ్ మొత్తం ఒక్క రౌండ్ వేసేయండి. ఇలా వాటర్‌తో క్లీన్ చేసేసి క్లాత్‌తో తుడిచేసేయండి. చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. లుక్ అయితే చాలా బావుంటుంది. ఇలా క్లీన్ చేసుకున్నారంటే మన రెసిపీస్ చేసుకునేటప్పుడు కూడా చాలా నీట్‌గా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకి ఫ్రెష్ లుక్ అయితే కనిపిస్తుంది. మన మైండ్ కూడా మన స్టవ్స్ నీట్‌గా ఉంటేనే మన మైండ్ కూడా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా ఫ్రెండ్స్? నాకైతే ఇలా క్లీన్ చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. మీకు కూడా అలానే అనిపిస్తుంటే కూడా నాకు కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి మీ ఫీడ్‌బ్యాక్‌ని. చూడండి ఫ్రెండ్స్ చాలా డీప్ క్లీనింగ్ అయిపోయింది కదా! దీన్ని యూజ్ చేసుకునేటప్పుడు మాత్రం మనం స్టీల్ బౌల్స్‌ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. నేను దీనికి ఎటువంటి బౌల్స్ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను వీటికి ఎటువంటి బౌల్స్ యూజ్ చేస్తారు, ఎలాంటివైతే బావుంటాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. 2 వీడియోస్‌ని ఫుల్‌గా వాచ్ చేయండి. అలాగే వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా టిప్స్ గనక నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో మంచి విషయాల్ని, టిప్స్‌ని అలాగే మంచి మంచి వీడియోస్‌ని షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. వెయిట్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం అస్సలు మర్చిపోకండి.